అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామకం చేపట్టాలన్నారు యూనివర్సిటీల స్కాలర్ విద్యార్థులు. హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ కాలేజీ ముందు పీజీ, పీహెచ్డీ విద్యార్థులు ధర్నా చేశారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న కొందరు ప్రొఫెసర్లు అక్రమంగా ఏజ్ లిమిట్ పెంచుకునేందుకు చూస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ అనుబంధ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. లేకపోతే అన్ని కాలేజీల విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు స్కాలర్ విద్యార్థులు. ట్రెడిషనల్ యూనివర్సిటీలో అన్నింటిలో 60 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ ఇటీవల జీవో రిలీజ్ చేసింది. ఆ జీవోలో భాగంగా ఇప్పుడు టెక్నికల్ యూనివర్సిటీ అయిన అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీలో కూడా అదే పెంపును మాకు వర్తింపచేయాలని చెప్పేసి కొంత ప్రయత్నాలు జరుగుతున్నట్టు మాకు తెలిసింది. దయచేసి మీరు ప్రయత్నాలు చేసుకుంటే ఏ విధంగా చేసుకుంటారు మేము ఏమంటలేం, కానీ మాకు యూనివర్సిటీలో దాదాపు అగ్రికల్చర్ యూనివర్సిటీలో 500 పోస్టులు, హార్టికల్చర్లో 100 పోస్టులు, వెటర్నరీలో 200 పోస్టుల దాకా అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీగా ఉన్నాయి. ముందుగా వాటిని భర్తీ చేసిన తర్వాతనే మీరు ఏమైనా ఇలాంటి ఏమేం చేసుకున్నా మాకు మేము దాన్ని తప్పుపట్టలేం కాదు. ఫస్ట్ ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లను భర్తీ చేయాలి. అంత చేసేంత వరకు కూడా పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం కూడా 58 నుంచి 60 సంవత్సరాలు కూడా వయో పరిమితి పెంచుతూ ఉత్తరాలు జారీ చేసింది. అదే ఇప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి సార్ని కూడా మేము కావాలనే తెచ్చుకున్నాం. గత ప్రభుత్వం అలా రిక్రూట్మెంట్ చేయనందుకే మేము ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము. మా ద్వారా స్టూడెంట్ ద్వారా మేము చెప్పాల్సింది ఏంటంటే 60 నుంచి 65 సంవత్సరాలు పెంచారు. మాది కూడా ఇప్పుడు పిహెచ్డి ఫైనల్ ఇయర్ అవుతుంది. మాది కూడా 30 ఇయర్స్ కూడా మేము ఏజ్కి వచ్చేసాము. సో ఇప్పుడు కూడా మేము కూడా పేరెంట్స్ మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. మేము పిహెచ్డి కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా టీచింగ్ అసోసియేట్ అని దానికి 40,000 ఇస్తున్నారు. ఆ 40,000 మేము కూడా ఎలిజిబుల్. పిహెచ్డి ఫైనల్ ఇయర్ అయిపోయింది, మేము నెట్ క్వాలిఫై అయినాం, మేము కూడా వీఆర్ ఎలిజిబుల్ టు అసిస్టెంట్ ప్రొఫెసర్. సో మేము ఎందుకు టీఏగా ఉండాలి? సో మేము గవర్నమెంట్కి డిమాండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ మా రిక్రూట్మెంట్ చేయండి. రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మీరు ఏజ్ హైక్ని 60 కాదు, 65 కాదు, 70 సంవత్సరాలు కూడా పెంచుకోండి, మేము ఏమంటలేము. కానీ ఫస్ట్ రిక్రూట్మెంట్ అనేది ఖాళీగా ఉంది. దాదాపు అగ్రికల్చర్ యూనివర్సిటీలో 400 పోస్టుల దాకా, వెటనరీలో 100 పోస్టుల దాకా, హార్టికల్చర్లో 200 పోస్టులు లాగా ఉన్నాయి. ఫస్ట్ అవి భర్తీ చేయండి. అవి ఫిల్ చేసిన తర్వాత మీరు 65 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు కూడా పెంచుకోండి. వీటన్నిటికీ అనుకూలంగా ఫాలో అయ్యే నామ్స్ ఐసే నామ్స్. ఎప్పుడైతే సీనియర్ ప్రొఫెసర్ రిటైర్ అవుతారో అప్పుడే కొత్త జనరేషన్కి, యంగ్స్టర్స్కి, యంగ్ స్కాలర్స్కి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. రిటైర్ అయిన తర్వాత మాకు వచ్చే నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు. పిహెచ్డీ కంప్లీట్ అయిన వాళ్ళు తక్కువ వేతనం 20-25 వేతనంతో ప్రజెంట్ ప్రైవేట్ దాంట్లో కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ సీనియర్ ప్రొఫెసర్స్ రిటైర్ అవుతారో మాకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా అవకాశం వస్తుంది. సో ప్రభుత్వం దీని గురించి ఒకసారి ఆలోచన చేసి స్టూడెంట్స్కి న్యాయం జరగాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ ఏజ్ అనేది పెంచడం ద్వారా చాలామందికి యువత అనేది ఒక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే వీళ్ళ వల్ల రిక్రూట్మెంట్ అనేది జరగపోదనే ఒక ఆందోళన అనేది ప్రతి ఒక్క యువతకు ఉంది. సో దీని వెంటనే ప్రభుత్వం అనేది ఒకసారి పునరాలోచించి ఈ ఏజ్ రిక్రూట్మెంట్ అనేది ఆపేసి త్వరగా కొత్త రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేము యూనివర్సిటీ నుంచి కోరుతున్నాం.